కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిపాల్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ లో చేరారు గాలి అనిల్. ఇప్పటికీ మహిపాల్ రెడ్డితో కలిపి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లయింది. ఇక కాంగ్రెస్ లోకి వస్తున్న నేతలతో పాటు పలువురు కార్పొరేటర్లు అలాగే ఆ నేతల యొక్క అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. మనం చూస్తున్నాం కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 10 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి, అలాగే కడియం శ్రీహరి, స్టేషన్ ఘనపూర్ నుంచి తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, ఇప్పుడు మహిపాల్ రెడ్డి. మొత్తంగా 10 మంది నేతలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు. వారందరినీ కూడా సీఎం రేవంత్ దగ్గరుండి మరి పార్టీలోకి ఆహ్వానించారు. కొద్దిసేపటి క్రితమే గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ కాంగ్రెస్ రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా వేసుకున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. జాయిన్ అవుతున్న నేతలతో పాటు కార్పొరేటర్లు అలాగే నేతల యొక్క అనుచరులు కూడా పార్టీల్లోకి వస్తూ ఉన్న సందర్భాలని మనం చూస్తున్నాం. ఇంకా 15 మంది నేతల వరకు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతలు నేరుగా సీఎం నివాసానికి వెళ్లి ఆయన్ని కలిసి వెళుతూ ఉన్న సందర్భాలని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గూడెం మహిపాల్ రెడ్డి నిన్న కాక మొన్న సీఎం రేవంత్ ని ఆయన కలిశారు, మాట్లాడారు, మళ్ళీ ఆయన నివాసానికి వెళ్లిపోయారు. కట్ చేస్తే ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆయన. టోటల్ గా ఇప్పటి వరకు మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లయింది. మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. శ్రవణ్, మొన్నొచ్చి గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ ని కలిశారు, ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా ఎంతమంది నేతలు లైన్ లో ఉన్నారని అనుకోవచ్చు? ఇప్పటికీ గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినతో మొత్తం కాంగ్రెస్ స్ట్రెంత్ అసెంబ్లీలో 75కు చేరుకుంది. 64 గెలుచుకున్నారు. ఒకటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో జరిగిన బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలుచుకోవడంతో 65, ఇప్పుడు ఇది 10, మొత్తం 75కు సంఖ్య చేరుకుంది. మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించిన కూడా పార్టీలోకి వచ్చేందుకు ఆల్మోస్ట్ మొత్తం సన్నాహకాలు రెడీగా చేసుకున్నారు. వారి పేర్ల మీద ఉన్న ముహూర్త బలాల కోసం ఎదురు చూస్తున్నారు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ లోపుగానే మొత్తం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలనేది కాంగ్రెస్ పెట్టుకుంది. దానికి తగ్గట్టుగానే కార్యాచరణతో ఒక పక్క ప్లాన్తో ముందుకెళ్తుంది. ఇక ఎమ్మెల్సీలను కూడా పూర్తిగా జాయిన్ చేసుకోవాలని చూస్తుంది. ఎమ్మెల్సీని కూడా కౌన్సిల్ను కూడా పూర్తిగా విలీనం చేయాలనేదే స్ట్రాటజీతోనే కాంగ్రెస్ వెళ్తోంది. నిన్న పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్టేజ్ మీద మాట్లాడిన ప్రతిసారి కూడా, నిన్న బహిరంగ సభలో మాట్లాడిన ప్రతిసారి కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అస్థిరంగా ఉంది, ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడగా ఉన్నారు, ఏవైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే ప్రజల్లో అస్థిరతకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ అస్థిరత పూర్తిగా పోయే వరకు కూడా చేరికలు ఖచ్చితంగా ఉంటాయి. కమెంట్లు చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మీద కమెంట్లు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆదిబట్లలో జరిగిన మీటింగ్లో కూడా చెప్పిన సందర్భాన్ని చూస్తే ఖచ్చితంగా చాలా ఫోకస్డ్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆల్మోస్ట్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో తను పూర్తిగా వాషౌట్ చేయాలనే స్ట్రాటజీ నడుస్తుంది. ఇంకా ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఏ టైంలో జాయిన్ అవుతారనే మీద పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళ వీలును బట్టి ఇక్కడ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కూడా 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సీఎం నివాసానికి వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం తెలిసింది. ఆ టైంలో ఆ మూమెంట్లోనే పార్టీ కండువా కప్పుకోవాలి, కానీ
అనుకోని కారణాల వల్ల అది ఆ మూమెంట్కి ఆ నిమిషానికి పోస్ట్ పోన్ అయింది. చివరికి ఈరోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పూర్తిగా సన్నద్ధమైన గూడెం మహిపాల్ రెడ్డి తన పటంచెరు నియోజకవర్గంలోని పూర్తిగా తన అనుచర వర్గంతో పార్టీ నేతలతో తన కార్యకర్తలతో అభిమానులతో మంతనాలు జరిపారు. దానిలో భాగంగానే సీఎం ఈరోజు సచివాలయంలో రివ్యూస్ ముగించుకొని ఇక్కడికి రావడానికి కొన్ని గంటల ముందే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం నివాసానికి చేరుకున్నారు. దాంతోపాటుగా కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి కూడా సీఎం నివాసానికి చేరుకున్నారు. మొత్తానికి గూడెం మహిపాల్ రెడ్డి ఎప్పుడు చేరుతున్నాడు, ఎప్పుడు చేరుతున్నాడు, ఏ పార్టీలో చేరుతున్నాడన్న కన్ఫ్యూజన్ ఇంతవరకు కొనసాగిన సస్పెన్స్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ ఉమ్మడి మెదక్ జిల్లాకి మంత్రిగా ఉన్నారు. కీలక నేత ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కీలక నేత దామోదర రాజనరసింహ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలమధు అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. పటంచెరు ఎమ్మెల్యే టికెట్కు సంబంధించి కాటా శ్రీనివాస్ గౌడ్కి నీలమధుకు మధ్య జరిగిన ఒక ఎలక్షన్ టైంలో జరిగిన సిచ్యువేషన్ కూడా మీడియా మొత్తానికి తెలుసు. సో ఈ నేపథ్యంలో నీలమధు కూడా ఉన్నారు, శశికళ యాదవ్ తదితరులు. దాంతోపాటు గూడెం మహిపాల్ రెడ్డితో పాటు కొంతమంది కార్పొరేటర్లు, వాళ్ళందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సీఎం సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంది నెంబర్ని. ఆ నెంబర్ దాటి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయనేది చాలా క్లియర్గా అవుతుంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తారనేది అనే విషయం మీద ఇటు అపోజిషన్ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు అయి ఉండొచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాకుండా ఒక స్ట్రాటజికల్గా ముందుకెళ్తున్న సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతోంది కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడమే టార్గెట్గా పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే 10 మంది ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డితో కలిపి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అందులో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి, కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నుంచి, తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, సంజయ్ కుమార్ జగిత్యాల, కాలే యాదయ్య చేవెళ్ల, కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, అరికపొడి గాంధీ శేర్లింగంపల్లి, ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటిస్తూ సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనేది ఖాయమని ఇప్పటికే నేతలు ప్రకటిస్తూ ఉన్నారు. పలు సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలకి తగినట్లుగానే ప్రతిరోజు ఏదో ఒక షాకింగ్ న్యూస్ బీఆర్ఎస్ కి అందుతూనే ఉంది. నేతలు బీఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లోకి వస్తూ ఉన్నారు. ఇంకా ఎంతమంది ఈ దారిలో ఉన్నారు అనేది మనం వేచి చూడాలి. ఇప్పటి వరకు అయితే మహిపాల్ రెడ్డితో కలిపి మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా వేసుకున్నారు.